అండ్ ఇప్పుడు మన ఎడిటర్ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మమ్మల్ని బ్లష్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. గంగా ఎంటర్టైన్మెంట్స్ సెకండ్ ఫిల్మ్ అండి ఇది. ఈ బ్యానర్లో నేను ఫస్ట్ ఎడిటర్గా చేస్తున్నాను ఈ బ్యానర్లో. సో ఓ సుకుమారి సినిమా వెరీ ఫ్రెష్ పాయింట్తో ఒక కొత్తగా చాలా బ్యూటిఫుల్గా తీశారండి డైరెక్టర్ గారు. అండ్ హీరో హీరోయిన్ గురించి చెప్పాలంటే మీకు తెలియదు ఏముందండి, వాళ్ళు ఎంత మంచి పర్ఫార్మర్సో. వాళ్ళు చేసిన సినిమాలు చాలా 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 బాగుంటాయి. వాళ్ళు యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం అండి బేసిక్గా ఆడియన్స్ అందరికీ. వన్ ఆఫ్ ది ఫ్యాన్ నేను కూడా ఐశ్వర్య మేడంకి అండ్ తిరువీర్ గారికి. సో ఈ సినిమాలో ఇద్దరు డెబ్యూటెంట్స్ పరిచయం అవుతున్నారండి. ఒకటి డైరెక్టర్ గారు దర్శన్. ఒక డెబ్యూటెంట్కి ఎంత మంచి లాంచింగ్ కావాలో అంత మంచి లాంచింగ్ ఇచ్చాడండి మా ప్రొడ్యూసర్ గారు. సో చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం సార్. మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ది ఫస్ట్ ఫిల్మ్ అండి. అతని పేరు భరత్. డెఫినెట్లీ గుర్తుంటుందండి ఈ పేరు. చాలా మంచి సౌండ్ ఇస్తాడండి, నమ్మండి. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, అతనితో వెళ్ళొచ్చు. అండ్ రమేష్ రెడ్డి, రమేష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. నన్ను చాలా సపోర్ట్ చేశారు ఎవ్రీ టైం. ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి. చాలా చాలా బాగా చూసుకుంటాడు. ఎంత బాగా చూసుకుంటాడో తప్పు చేస్తే అంత ఇది చేస్తాడండి. సో చాలా థ్యాంక్స్ సార్. చాలా సపోర్ట్ చేశారు మాకు. అండ్ 17th అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి సినిమా. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. కొత్త పాయింట్ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్టర్ క్రాంతి గారిని